క్వాంటం కేంద్రం ప్రారంభించినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు అట్టహాసంగా జరిగింది. అదే కాకుండా అమరావతికి మొన్న మధ్యన చట్టబద్ధత వచ్చింది. ఇదంతా ఒకవైపు అయితే దీన్ని దృష్టి మళ్లిస్తానికి వాళ్ళు మావిగనని నిన్ననే పేరునని వచ్చేసి మావిగన్లో మళ్ళీ తెనాల్ని చేర్చాలని లేకపోతే ఇంకోటి చేర్చాలని ఇలాంటి అన్ని కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? వాళ్ళకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అదొక రాజకీయ పార్టీ, పేరుకి రాజకీయ పార్టీ, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఉగ్రవాద సంస్థలాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ మాట ఎందుకు అన్నాను నేను అంటే, ఇప్పుడు వాళ్ళ నాయకుడు అమరావతి కట్టడానికి 2 లక్షల కోట్లు అవుతుంది అని చెప్పాడు. చెబితే నిజంగా 2 లక్షల కోట్లు అవుతుంది, ఖర్చు అవుతుంది అని ఎవరన్నా చెప్పారా? ముఖ్యమంత్రి కానీ, సంబంధిత మంత్రి కానీ, లేదు ఎవరన్నా ఆఫీసర్స్ కానీ, లేదు ఏదన్నా కమిటీ రిపోర్టు కానీ, లేదు ఒక అసెస్మెంట్ రిపోర్ట్ ఏదైనా ఎక్కడైనా పబ్లిష్ అయితే మీరు 2 లక్షల కోట్లు దీనికి ఖర్చు పెడుతున్నారని చెప్పచ్చు. ముఖ్యమంత్రి చెప్పలేదు, సంబంధిత మంత్రి చెప్పలేదు, ఏ పేపరు స్టడీ పేపర్ కూడా ఆ ఫిగర్ ఇవ్వలేదు. ఇటువంటివి ఏవి జరగకుండానే జగన్మోహన్ రెడ్డి 2 లక్షల కోట్లు అమరావతిలో పెట్టాల్సి వస్తుంది అని ఒక వాదన వినిపించాడు. ఆ వాదనని వెరిఫై చేసుకోకుండా ఈ మంత్రులుగా పనిచేసిన ఈ బ్యాచ్ పేరు దగ్గర నుంచి అందరూ ప్రతి ఒక్కడు 2 లక్షల కోట్లు అవుతుంది, 2 లక్షల కోట్లు అవుతుంది, 2 లక్షల కోట్లు అవుతుంది, 2 లక్షల కోట్లు అవుతుంది. ఎక్కడ అవుతుంది? ఎవరు చెప్పాడు నీకు 2 లక్షల కోట్లు అవుతుందని? అంటే తప్పు తమ నాయకుడు తప్పు చెప్తున్నాడా, రైట్ చెప్తున్నాడా, మనం దాన్ని మళ్ళీ చెప్పచ్చా అన్న వివేచన జ్ఞానం లేకుండా, రాజకీయమైన అవగాహన లేకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా, అదే విషయాన్ని మీరు గమనించండి. కరెక్ట్గా ఒక వారం 10 రోజుల నుంచి ప్రతి వాడు, ఏ వైసీపీ వాడు ఎవడు మాట్లాడినా రాజధాని గురించి ఆ 2 లక్షల కోట్లు అంటున్నాడు చూడండి. విచ్ ఇస్ ఫాల్స్. అంత లేదు, అంత అక్కర్లేదు, అక్కడ అంత పెట్టట్లేదు, అంత ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు. ఎవరిస్తారు అక్కడ? ఇంకొకడు ఆ వైసీపీ సంబంధించిన వాడు ఇంకొకడు వచ్చి 5,000 ఎకరాల భూముల్ని అమ్ముతాట అంటాడు. మీకు అసలు ప్రాజెక్టు గురించి తెలీదు, అవగాహన లేదు, బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. అమరావతి ఎట్లా కడుతున్నారో తెలీదు, దాని ఫైనాన్సెస్ ఎట్లా వస్తాయో తెలీదు. సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి 2 లక్షల కోట్లు ఎట్లా తెస్తారు అంటాడు. 2 లక్షల కోట్లు పెడతామని ఎవరన్నారు? ఇవన్నీ ఇటువంటివి ఈ బురదలో పడి కొట్టుకుంటూ ఉన్నారు ఈ వైసీపీ నాయకులందరూ కూడా. సార్, ఇప్పుడు మీరు చెప్తే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది సార్. వాస్తవానికి మనం ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక రోజులో ఒకే ఐటమ్ వాళ్ళు అమ్ముతుంటారు సార్. ఈ రోజు ఒక ఐటమ్ అయితే రేపు మళ్ళీ ఇంకొక ఐటమ్ అమ్ముతారు. మళ్ళీ అందరూ కూడా అన్ని సిగ్నల్స్ దగ్గర ఒకటే ఐటమ్. వీటన్నిటికి సంబంధించి ఒక బాస్ ఉంటాడు. ఆ బాస్ ఏది చెప్తే ఏది అమ్మంటే అదే అమ్ముతారు. సేమ్ అలానే ఉంది వైసీపీకి సంబంధించి. మీరు పోలిక ఎట్లా పోల్చారో కానీ కరెక్ట్ పోల్చారు. అడుక్కునే బ్యాచ్ తోటి పోల్చారు. ఒక రకంగా అది కరెక్టే. లేకపోతే ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒకే ఐటమ్ ఎట్లా అమ్ముతారు? అది పెద్ద మాఫియా. కాకపోతే ఈ రోజు పెన్లు అయితే పెన్లే, రేపు పూలు అయితే పూలే, ఫైల్ అయితే ఫైల్. అది సో అందుకని ఇది పరిస్థితి. అది ఈ బ్యాచ్ అంతా ఇట్లా ప్రచారం చేసుకుంటూ, తప్పుడు ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నది. చంద్రబాబు నాయుడు మాత్రం తను ఏ పని చేయాలో ఆ పని మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈ రోజున క్వాంటమ్ ఫెసిలిటేటింగ్ సెంటర్, 2 ఫెసిలిటేటింగ్ సెంటర్లు ప్రారంభం అయిపోయినాయి. మొత్తం దేశం మొత్తం చూస్తున్నది, ఆశ్చర్యంగా అమరావతి వైపు చూస్తున్నది. వీళ్ళు చూస్తున్నారు, అసూయతోటి చూస్తూ ఉన్నారు. మీకు అందుకని క్వాంటమ్ వ్యాలీ రియాలిటీలోకి వచ్చేసింది.
రియాలిటీలోకి వచ్చిన తర్వాత ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా అంటే మనం ఇండిజినస్గా మనం స్వయంగా మన దేశం క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేసుకోవటానికి మొట్టమొదటి అడుగు వేసింది. ఇంత గొప్ప శుభ సందర్భంలో మన దురదృష్టం మీరు చెప్పిన ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళ గురించి మాట్లాడుకోవటం మన దురదృష్టం. అంతకు మించి ఇంకేం చేద్దాం. Please subscribe to Leo News for more videos.